హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు బ్లౌజ్కి ఫ్రంట్ చెస్ట్ సైజు ఎవరికి ఎంత పెట్టాలని తెలుసుకుందామండి. చెస్ట్ సైజు వచ్చి ఇప్పుడు 11.5 12. ఇప్పుడు ఇది మీడియం సైజ్ అనమాట. మీడియం అంటే చెస్ట్ కొంచెం తక్కువ అనమాట. మీడియం సైజ్ వచ్చి ఒక 13.5 13 అలా ఉంటుందన్నమాట. మరి ఇంకొంచెం హెవీ సైజ్ అయితే 14.5 అలా కూడా ఉంటుంది. 14 15 సైజు కూడా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఇది 11.5. ఇది కొట్లకు వదిలేసి ఇక్కడికి పెడతాము. ఇది కొట్లకి, ఇది కొట్లకి. చూడండి 11.5 వచ్చింది. ఇది 11.5 పాయింట్, ఒక పాయింట్ తక్కువే. ఇది కొట్లకు అంతా కలిపి 12 ఇంచులు పెట్టుకున్నాం. ఈ జాకెట్కి 12 ఇంచులు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది 36 సైజ్ అనమాట. 36 సైజు 11.5 ఉంది. ఇది మామూలుగా అయితే ఇది చెస్ట్ తక్కువ పడుతుంది అనమాట. 11.5 అనేది ఈ సైజు వాళ్ళకే 13 ఇంచులు 13.5 ఇంచు కూడా ఉంటుంది, 12.5 ఇంచు కూడా ఉంటుంది. వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి దిగుతుంది అనమాట. ఈ చెస్ట్ సైజు దిగుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు 9.5 ఇంచు కదా, 9 ఇంచులు 36 సైజ్ అయితే 9 ఇంచులు 9 ఇంచులు ఒక 37 38 36 కూడా ఉండొచ్చు. 36 ఇప్పుడు చెస్ట్ ఎక్కువ పుష్టిగా ఉండేవాళ్ళు ఆకారం కూడా కొంచెం పుష్టిగానే ఉంటారనమాట, ఘనంగానే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి 15 14.5 15 కూడా వస్తుంది. వాళ్ళు లావు అయినా ఉండొచ్చు మనుషులు, లేదా సన్నగైనా ఉండొచ్చు. వాళ్ళకి చెస్ట్ ఆకారం వచ్చి చెస్ట్ సైజ్ వచ్చి 15 14.5 15 కూడా దిగుతుంది అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది 14.5. చూడండి 14.5 15 కూడా చెస్ట్ సైజు దిగుతుంది. మళ్ళీ కొట్లకు వదులుకోవాలి తనీగా. ఈ సైజు కూడా ఉంటాయండి. ఈ సైజు వాళ్ళకి ఎలా డాట్స్ పట్టుకోవాలా, ఎంత మాత్రంలో పట్టాలనేది చూద్దాము. కొట్లకి వేసేసినాము. వేసేసి ఇక్కడ నుంచి ఒక 15 ఇంచు 14.5 ఇంచు తీస్తున్నాను. ఇక్కడ నుంచి 14.5 15 ఇంచులు కూడా ఉంటుందండి పుష్టిగా ఉండే వాళ్ళకి. అలా ఇది కానీ ఇప్పుడు వాళ్ళకి చూసుకోకుండా కానీ చెస్ట్ తక్కువ తీసారనుకోండి, చెస్ట్ తక్కువ తీసినప్పుడు ఏమవుతుందంటే ఎదకి సగానికి వచ్చేస్తుంది అనమాట. అలా ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ సైజ్ పెట్టుకొని, నెక్స్ట్ సైజ్ వచ్చి ఒక 2.5 2.35 పెడతాము. ఎందుకంటే ఆకారం ఇదే కొద్దీ కొంచెం ఇదిగానే ఉంటుంది. నెక్ కూడా కొంచెం బ్రాడ్గానే వేసుకుంటారు కాబట్టి 2.35 పెట్టినాను. కటింగ్ అంతా కలిపి 2.35 పెట్టేస్తాం. 2.35 పెట్టి ఇది వచ్చి ఒక 6.5 ఇంచుకి 6.5 అంటే వాళ్ళు ఎత్తు కూడా ఉంటారనమాట. 15 ఇంచులు అలా పెట్టినప్పుడు ఎత్తు కండపుష్టిగా ఉంటారు. ఆ శరీర ఇది వల్ల వాళ్ళకి అంత చెస్ట్ అనేది దిగుతుంది అనమాట. కొంచెం లావుగా ఉండేదాని వల్ల, పుష్టిగా ఉండేదాని వల్ల కొంచెం ఆకారం అనేది దిగుతుంది అనమాట. ఇప్పుడు 6.5కి ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాను. 6.5 పెట్టి ఇప్పుడు నెక్స్ట్ సైజ్ వేసేసాం కదా. ఇక్కడ నుంచి ఒక 5.5 ఇంచు పెడతాం. మామూలుగా అయితే 5 ఇంచులు పెడతాం కదా. ఒక 5.5 ఇంచు పెట్టుకొని ఇక్కడ కూడా ఒక 5.5 ఇంచు. ఆర్మ్ హోల్ వచ్చి అంటే వాళ్ళ బ్లౌజ్ నేను ఉతారుగా పెడుతున్నానండి. ఇది బ్లౌజ్ కొలత ఏం లేదు, ఉతారుగా పెడుతున్నాను. ఇది ఒక 6 ఇంచులకి 6.5 ఇంచులకి ఇంత మాత్రంలో దిగుతుంది అన్నమాట. వాళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకైతే 5.35 6 5 ఇంచులకి అట్ట మాత్రం ఎవరికి దిగదండి. 5 ఇంచులకి ఎవరో సన్నగా ఉండే వాళ్ళకి దిగుతుంది. ఇప్పుడు ఆ చంక దింపుడు కూడా మనం దించలేదనుకోండి, అదేమవుతుందంటే ముడతలు వచ్చేస్తాయి. అక్కడ కూడా హ్యాండ్స్కి జాకెట్కి రెండింటికి కలిపి ముడతలు వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ క్లాత్ అయిపోతుంది. 5.5కి దిగాల్సింది 5కి దిగేసింది 5 5.5 అట్ట దించినాం అనుకోండి. ఆర్మోలు చంక డౌన్ అలా దించినామంటే ఈ క్లాత్ మిగిలిపోయి ఉంటుంది. ఈ క్లాత్ ముడతలు పడిపోతుంది.
దీనివల్ల ఏమవుతుంది, హ్యాండ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ కూడా ముడతలు పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది 6 ఇంచులకి పెట్టినాము. 6 ఇంచులకి పెట్టి ఇది 9.5 ఇంచు పెడతాం, అంటే 38 సైజు 9.5 ఇంచులకి పెట్టినాము. ఏదో 1.5 ఇంచి చూడండి, 1.5 ఇంచి అట్లా ఈ వెడల్పు వచ్చి 1.5 ఇంచి పెట్టుకుంటే చాలు. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచి అట్లా పెట్టుకోవచ్చండి. బ్రాడ్ ఇక్కడ నెక్ దిగే కొద్దీ ఇది తగ్గుతుంది అనమాట. ఇది ఎంత ఇదిగా వస్తే ఇది తక్కువ అవుతుంది అనమాట. అది తగ్గకపోతే ఏమవుతుందంటే అప్పుడు క్లాత్ ఎక్కువైపోయి భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చి చెస్ట్ ఎంతకు దిగుతుంది అది చూస్తున్నాం అనమాట. ఇది 11.5 ఇంచుకి ఒకటి 14.5 ఇంచుకి పెడతాము చెస్ట్ ఎక్కువ ఉండేవాడికి. దానికి డాట్స్ ఎలా పట్టుకోవాలి అనేసి ఇప్పుడు వీళ్ళకి వచ్చి చూడండి, ఇక్కడికి పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడికి పాయింట్ పెట్టుకొని వీళ్ళకి ఒక 2 ఇంచులు, మామూలుగా అయితే 1.5 ఇంచు సరిపోతుంది కదా, వీళ్ళకి ఒక 2 ఇంచుల కన్నా డౌన్ చేసుకోవాలన్నమాట. వీళ్ళకి డౌన్ ఎక్కువ కావాలి, డౌను ఎక్కువ ఉండాలన్నమాట వీళ్ళకి. చూడండి, ఈ 11.5 12 ఇంచులే వాళ్ళకే అనుకోండి, వాళ్ళకి ఇది 12 ఇంచులకి. వీళ్ళకి 1.5 ఇంచు పెట్టుకుంటాం అనుకోండి. 1.5 ఇంచు ఫ్రంట్ లోతు పెట్టుకుంటాం. 1.5 ఇంచు పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇక్కడే డౌన్ తిరుగుతుంది కదా, వీళ్ళకి సైజు పుష్టిగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఒక 3.30 పెడుతున్నానండి. ఈ సైజు ఒక 3.5 పెట్టుకోవాలి వీళ్ళకి. ఈ సెంటర్ పాయింట్ ఇది అనుకోండి, 3.5 ఇంచు అండి. 3.5 ఇంచుకి 1.30 ఇంచు ఇటు, 1.30 ఇంచు అటు. ఇంత పట్టాలన్నమాట వాళ్ళకి. ఇంత పట్టకపోయినామంటే వాళ్ళకి ఇక్కడ ఎద జారిపోతుంది, ఎద అనేది జారిపోతుంది. ఇప్పుడు ఇటొక డాటు వేసుకుందాం కదా. ఇది కూడా దూరంగానే నిలవాలి వాళ్ళకి. పుష్టిగా ఉండే వాళ్ళకి ఈ హోల్ అనేది పెద్దదిగా ఉండాలంట. ఈ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇది కూడా దూరంగానే నిలవాలి, క్రాస్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎలా పడతాం అనేది నేను చూపిస్తాను. నేరుగా ఇక్కడ పట్టుకోండి, కొంచెం పైన పట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా చెస్ట్ అండి. చెస్ట్ వాళ్ళకి పెద్ద సైజు ఉండే వాళ్ళకి ఇలా ఎక్కువ క్లాత్ ఇలా ఇక్కడ ఎక్కువ డాట్స్ పెట్టినామంటే ఇది కొంచెం కిందకి జారకుండా పెద్ద సైజుకి సరిపోతుందండి. ఇలా పట్టుకోవాలి పెద్ద సైజు వచ్చినప్పుడు. ఇక్కడ ఒక 1.5 ఇంచు పడితే చాలండి. వాళ్ళకైతే 3 ఇంచులు డెఫినెట్గా పట్టాలా. నుంచి 10 ఇంచు పట్టాలా. అలాగైతే ఒక పాయింట్ అటు పట్టి సరిపోతుంది. చెస్ట్ వరకే ఉండే వాళ్ళకైతే పుష్టిగా లేకుండా చెస్ట్ వరకే పెద్ద సైజు ఉండిందనుకోండి,
వాళ్ళకు కూడా ఇలా డాట్స్ ఎక్కువే పట్టాలి. ఎందుకంటే వాళ్ళకి సైడ్లో అంతా ఇక్కడంతా కండ ఉండదు అనమాట. ఈ చెస్ట్ వరకే ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. ఇక్కడంతా సన్నగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువే పట్టేయచ్చు. వాళ్ళకి ఎక్కువ పట్టేయాలి, ఇక్కడ ఈ సైడ్లో అంతా ఎక్కువ పట్టేయాలి. ఇక్కడ మాత్రం రాను సన్నగా వచ్చేయాలి. ఇది మొత్తం లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం సన్నగా పడితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 38 సైజు, ఇది 36 సైజు. చూడండి, ఇది 11.5 ఇంచి, ఇది 14.5 ఇంచి. దీనికి చెస్ట్లు మనం పెట్టిందనమాట. వీళ్ళకి ఇక్కడ వరకే, చెస్ట్ వరకే. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో బ్లౌజ్ గురించి ఇంకొంచెం వివరంగా ఆర్మ్ హోల్ కాడ అంతా ఎందుకు ముడతలు వస్తుంది, చంకదింపుడు కాడ కానీ హ్యాండ్స్ కాడ కానీ ఎందుకు ముడతలు వస్తాయని, ఫ్రంట్ పార్ట్ గురించి బ్యాక్ పార్ట్ గురించి కూడా మనం కొంచెం వివరంగా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.